హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే మనం పెరుగు చారు ఎలా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ బాగా చిన్నగా తరిగేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సరిపడా, ఆ తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలా. ఎలా అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి స్టవ్ అంటించాల. దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగించుకున్న తర్వాత మనం దాంట్లోకి జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పసుపు సరిపడా, కొంచెం కారం సరిపడా, కొంచెం ఉప్పు సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కలుపుకున్న పెరుగుని గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత బాగా తిప్పుకోవాలి. సరిపడా ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు కారం ఉంటే వేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో మనకు టేస్టీ అయిన పెరుగు చారు రెడీ.